హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ డైరీ దగ్గరికి వచ్చాను. డైరీ దగ్గర ఇక్కడ చిన్న పని ఉండి ఇటు వచ్చాను అనమాట. ఎక్కడైతే ముందు వెంగమాంబ రెస్టారెంట్ అవన్నీ ఉండేవి కదా, అక్కడికి వచ్చానమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఎలా ఉంది, లేటెస్ట్గా ఈ ఏరియాలో ఎలా ఉందనేది చూద్దామని ఇటు వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిందనమాట. ఈరోజు లేటుగా వచ్చాను బయటికి. ఈరోజు ఒంగోలులో చాలా ఎండగా ఉందన్నమాట. బాగా ఎండగా ఉంది ఈరోజు. మామూలుగా ఇంతకుముందు మొన్న 40-50 అలా ఉంది కదా, అలాగే ఇప్పుడు ఈరోజు కూడా చాలా ఎండ ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాము. ముందుకెళ్ళి అసలు ప్లాన్ ఏం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. నిన్న పొదిలిలో అని చెప్పే కదా, అక్కడ మన కారు ఒకటి ఆగిపోతే అక్కడి నుంచి టోయింగ్ తోటి ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. తీసుకొచ్చి ఇక్కడ ఒక షెడ్లో పెట్టాము. ఆ షెడ్లో ఉందా లేదా అంటే వాళ్ళే తీసుకొచ్చారన్నమాట. అంటే వాళ్ళతో మళ్ళీ ఇంక మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి అసలు వేరే బోర్డ్స్ ఏంటి కనుక్కుందాం అని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఈ ఏరియాలో నేను కరెక్ట్గా ఇప్పుడు పేర్లమాన్యం దగ్గర ఉన్నాను. పేర్లమాన్యం దగ్గర నుంచి ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది కదా, ఆ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాను అనమాట. వెళ్దాము, ముందుకు వెళ్దాము. ఇదిగోండి చూడొచ్చు మీరు, ఎక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నామన్నమాట. ఇదే అన్నమాట పెట్రోల్ పంపు. ఈ పెట్రోల్ పంపు క్లోజ్ చేశారు. మరి ఈ మధ్య పెట్రోల్ ప్రైసెస్ వచ్చిన తర్వాత కాదు, ఇంత ముందే క్లోజ్ చేశారు అన్నమాట. చాలా రోజులైంది క్లోజ్ చేసి. మరి దీని పరిస్థితి ఏంటో తెలియదు, మొత్తం ఓడదీసినట్టున్నారు. ఇంకెక్కడ మొబైల్ పొల్యూషన్ చెకప్ ఒకటి ఉంది, మీకు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోకుండా, కానీ క్లోజ్ చేసింది అది. నేను హైవే దగ్గర ఉన్నాను, కరెక్ట్గా మన ఒంగోలు వెళ్ళే హైవే. ఇటు పక్క అంతా పేర్లమాన్యం అనమాట. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. మనకి అక్కడ ఒక ట్యాంకీ కనిపిస్తుంది. ఆ ట్యాంకీ ఈ మధ్య కట్టింది కాదు, ఇంతకుముందు దామచర్ల గారు ఫస్ట్ ఎలక్ట్ అయ్యారు కదా, అప్పుడు కట్టిన ట్యాంకీ అనమాట. దీని పక్కన ఇంకోటి మొత్తం ఈ పక్కన్నిటికి వాటర్ సప్లై కోసం కట్టారు అప్పుడు. దాని గురించి లోతుగా నాకు ఐడియా లేదనమాట. ఇంకొచ్చాను, ఇంకా ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. ఇక చీకట పడుతుంది. నేను ముందుకెళ్ళి మనం అక్కడ రంగారెడ్డి అపార్ట్మెంట్ దగ్గర మనకి చెరువు లాగుంది కదా, కాలువ దగ్గరికి వెళ్దామని, ఎన్ఎస్పి కెనాల్ దగ్గరికి అటు వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. ఎటు వెళ్తానో చూద్దాము. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. నేను ఇంకా డైలీ వీడియోస్ చేస్తాను, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు హెల్ప్ అయినట్టుంది. ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇంకెట్లా వెళ్తున్నాను అన్నమాట ముందుకి. డైరీ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఎక్కడ కార్ షాప్ ఉందంట, కారుది ఒకటి ఇక్కడ ఉంది. దానికోసమే నేను వచ్చాను అన్నమాట. కార్ మెకానిక్ షాప్ ఉంది కదా, అది ఇటు సైడ్ ఎదురు అని చెప్పారు. మరి అది ఎక్కడో తెలియదు, చూస్తున్నాను. యాక్చువల్గా దానికోసం అని ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు మాత్రం చాలా బిజీ రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి ఇది ఇంకా మామూలు హడావుడి రోడ్డు అనమాట. తెలిసింది ఇక్కడ ఒక విడిదిల్లు కళ్యాణ మండపం ఒకటి పెట్టారు. ఇక్కడ కృష్ణల్ శానిటరీ అని ఒకటి పెట్టారు. ఇక్కడ ఇంతకుముందు మనకి వెంగమాంబ వైన్స్ అని ఉండేది, ఆ చాణక్య వైన్స్ దగ్గర చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఇంకా ఇట్లా తేజ వైన్స్ అని పెట్టారు. ఇక్కడ మనకి ఒక డైరీ ఉంది. డైరీ మనకి తెలిసిందే, పాత డైరీ, చాలా రోజుల నుంచి ఉంది. ఇక్కడ ఈ బాగుంది, రోడ్డు మీద పెట్టున్నాడు. మామూలుగా అది ఎక్కడ అనేది చూస్తున్నాను అనమాట. ఇక్కడ సూర్య ఇంటీరియర్స్ అని పెట్టారు. ఈ డైరీ అనేది చాలా పాతది ఒంగోలులో, నాకు తెలిసినప్పటి నుంచి ఉందన్నమాట. ఎప్పుడో 75లో ఎప్పుడో పెట్టారు. మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు. మామూలుగా శ్రీనివాస కాలనీ దగ్గర ఒక లైన్లోనే చాలా మంది డైరీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ మన హనుమాన్జీ టెంపుల్, ఇక్కడ మాత్రం చల్లగా ఉంది. మెయిన్ రోడ్ మీద ఇక్కడైతే చల్లగా ఉందన్నమాట. ఇక్కడ డేంజరస్ గా ఉంది. వీడియో మళ్ళీ తీద్దాం. తిప్పుకుంటా ముందుకు వచ్చాను అనమాట.
ఇక్కడ టొబాకో బోర్డు ఉంది. టొబాకో బోర్డు చాలా సంవత్సరాల నుంచి ఉందన్నమాట. టొబాకో బోర్డు ఇక్కడ మనకి ముందుకెళ్తే పార్లమెంట్ వస్తుంది. ఈ టొబాకో బోర్డు ఎదురే ఈ విఘ్నేశ్వర మోటార్స్ అని ఉంది. దాని దగ్గరికి వచ్చాను. ఇప్పుడు దాని లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి మన కారు ఎక్కడ ఉందో చూద్దాము. ఇక్కడ ఆ రోడ్డు మీద మాత్రం మొత్తం రోడ్డు బిజీ బిజీ బిజీ. అసలు ఎంత బిజీ అంటే ఈ రోడ్డు మామూలు బిజీ కాదు. అసలు పేదమెట్ట ఒంగోలు కలిసిపోయింది అనమాట. ఒకప్పుడైతే కొంచెం ఉండేది కదా, అంటే 20 years బ్యాక్ సంగతి నేను చెప్తుంది. పేదమెట్ట ఒంగోలు కలిసిపోయింది. ఇంకా పేదమెట్ట నూతలపాడు కలిసిపోవాలి ఉంది. అది కానీ కలిసిపోయింది. మధ్యలో అపార్ట్మెంట్స్ అవన్నీ పడితే అక్కడ కానీ 2-3 అపార్ట్మెంట్స్ పడతాయి అంటే పేదమెట్ట నూతలపాడుగా కలిసిపోయింది అనమాట. అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను. కారు షెడ్ దగ్గరికి వెళ్ళి దాని పరిస్థితి ఏందో కనుక్కున్నాను అనమాట. సంథింగ్ చెప్పాను అండ్ అది నడుస్తుంది. నేను ఇక్కడికి పేటమేట దగ్గరికి వచ్చాను అనమాట. ఇక్కడ శ్రీ ప్రతిభా విద్యా సంస్థలు ప్రతిభ ఉంది కదా, ఇది ఉందన్నమాట. ఇక్కడ గురుదత్త హై స్కూల్. ఇక్కడ టైం వచ్చేసి 7:30 అయింది. చీకటిగా ఉంది. ఈ గురుదత్త ఉంది, పక్కన పేటమేట ఉందన్నమాట. ఇక్కడేమో మనకి మెడికేర్ చర్మ వ్యాధుల హాస్పిటల్ అని బోర్డు అవుతుంది. ఇలాంటి బోర్డులు ఒంగోలులో చాలా పెట్టారన్నమాట. ఇక్కడ పక్కనేమో మనకి సప్తగిరి పార్ బాయిల్డ్ రైస్ మిల్ అని ఉంది. ఈ సప్తగిరి రైస్ మిల్లు చాలా సంవత్సరాల నుంచి ఉంది అన్నమాట. ఇక్కడ ఈ పేర్నమెట్ట పల్ట్ అంటే ఇక చాలా సంవత్సరాలు 30-40 years నుంచి ఉంటుంది ఇక్కడ ఈ రైస్ మిల్ అనేది. ఇక్కడంతా ఖాళీగా ఉందన్నమాట ప్లేసు. ఈ ప్లేస్ చూడండి, అంత చాలా పెద్దది. అంటే అప్పుడు ఎకరాల్లో కొనుక్కొని ఉంటారు కదా, ఎకరాల్లో కొనుక్కోవటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా మనకి రేటు పలికిద్ది అనమాట. మనం ఇంకా ఇలా వెళ్తున్నాము. కార్లో ఏంటంటే ఇది ఉంది, దీన్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట. దీన్ని ఏమంటారు మరి, అది వేసుకుంటారు కదా, అంట్లు తోముకొని వేసుకుంటారు కదా బుట్ట, ఆ బుట్ట ఉందన్నమాట. ఆ బుట్ట తీసుకొని వెళ్తున్నాను. తీసుకెళ్తే కష్టంగానే ఉంది. చూద్దాం ఎలా ఉండిద్ది ఏంటి అని. ఇప్పుడు మనం పాట పాడదాము. ఇక్కడ మనకి ఇది ఒక స్పెట్స్ ఉన్నాయి. స్పెట్స్ ఎవరియో కింద పడిపోయినాయి అనమాట. అసలు ఇది స్పెట్స్ కింద పడిపోయినాయా, ఇక్కడ మందు తాగి పడిపోయారా, ఏందో చూద్దాం అని చెప్పి ఇంక ఇట్లా వచ్చాను. ఇక్కడ పాట పాడదాం. నేను కొంచెం బ్రైట్నెస్ చేస్తున్నాను అనమాట. బాగుందన్నమాట లైటింగ్. ఇక్కడ ఇటు వీడియో తీస్తుంటే బాగుంది. ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్స్ ఉండటం వల్ల లైటింగ్ బాగుందన్నమాట. ఇప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఇంటికి వెళ్తున్నాను. ఈ రోజు నుంచి నిన్న మొన్న కంటిన్యూస్గా మనం వీడియోస్ పెట్టాము. ఇంకా కంటిన్యూస్గా పెడతాను. కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఒంగోలియన్స్, మామూలుగా బయట ఉండే వాళ్ళు, మన వీడియోస్ అన్నీ ఇంతకుముందు కొన్ని వీడియోస్ బాగాలేవు, ఐ అగ్రీ దట్. ఇప్పుడు బాగానే ఉంటున్నాయి. ఇవన్నీ మనం ముందుకు వెళ్తున్నాము. సరే, అయితే మనం ముందుకెళ్ళి ఇంకొక ప్లేస్లో చూద్దాం. అక్కడ ఇందాక చూసాం కదా మార్కెట్ యార్డ్ దగ్గర చూద్దాము. ఈ పిక్చర్ మాత్రం చాలా బాగుంది. రాత్రి అసలు నిద్రలేదనమాట. నిన్న పొద్దులే కదా, నైట్ అంతా తలనొప్పిగా ఉందన్నమాట. అందుకని నైట్ ఎప్పుడో 2కి పడుకున్నాను, మార్నింగ్ లేచాను అనమాట. అది మ్యాటర్. ఇక్కడ చెట్లు చూడండి, చెట్లు మాత్రం బాగున్నాయి. ఇంకెక్కడే ఉన్నాను ఒక పావు గంట నుంచి. ఇంకా ముందుకెళ్తున్నాను అనమాట. ముందుకెళ్ళి మళ్ళీ ఎక్కడన్నా ఆగుదాము, ఆగి వీడియో తీద్దాం. ఇది ఇట్లా సెట్ చేస్తున్నాను. ఇట్లా సెట్ చేసి ఇక తీసుకొని వెళ్ళడానికి బాగుంది. మామూలుగా ఇంకా అట్లా ముందు పెట్టుకుంటే పడిపోద్దామని భయం పడుతుందన్నమాట. హ్యాండిల్కి అడ్డం కదా, అందుకనమాట. ఇక్కడ మనకి ఒక తాడు కనపడింది.
కింద ఒక తాడు కనపడింది అనమాట. ఈ తాడుతోటి దానికి అక్కడ కట్టేస్తాను. కట్టేసి చూపిస్తాను ఎలా ఉంది ఏందని. ఇక్కడ కట్టేస్తున్నాను. ఈ ఇవి ఉన్నాయి కదా, ఇది ఒకటి రెండు, ఈ తాళ్ళు ఈ తాళ్ళు తెంపేసి ఇంకోటి ఏదైనా ఉందేమో చూద్దాము. ఈ తాళ్ళు ఈ తాళ్ళు ఉన్నాయి కదా, ఈ తాళ్ళని ఇట్లా తీసేసి ఈ తాళ్ళని ఇట్లా తీసేస్తున్నాను. తీసేసి రెండు చేస్తున్నాను. ఇది మామూలు ప్లాస్టిక్ వైర్ అన్నమాట. ఇది ఏం తెగదు పెద్దగా. దీన్ని ఇక్కడ కడదాము. హ్యాండిల్కి కడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఉండిపోయింది అనమాట. అది అండ్ ఐడియా క్యాన్ చేంజ్ అవర్ లైఫ్ అంటారు కదా. ఈ ఐడియా తోటి మనం ఇంటికి సేఫ్గా వెళ్తాం అనమాట. లేకపోతే అది ఎక్కడ కింద పడిద్దో అని ఇందాక భయం వేసింది. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు కట్టేసా కదా, కట్టేసి అటుగడ కడదాము. అటుగడ కడితే అది పైకి కాదు, ఇదే కరెక్ట్. పైకి కట్టేస్తాను, అటు కడతాను, ఇటు కడతాను. ఇంకా అది ఎటు వెళ్ళదన్నమాట. అప్పుడు ఇంకా మనం ఇంకా అలా వెళ్ళిపోవచ్చు. దీనికి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. ఇదన్నమాట. ఏదో మట్టిగా ఉంది, మొత్తం మట్టిగా ఉంది. ఎవడ పాస్ పోసినా ఏం చేసినా ఇంటికి వెళ్ళి కడుక్కోవాలి. పోస్తారు కదా రోడ్డు మీద, ఎందుకు పోయారు? పోస్తారు కదా బాబు, పోస్తారు, పోయకుండా ఎందుకుంటారు? అదనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. అది మ్యాటర్. ఇట్లా కట్టేశాను. కట్టేసి ఇంకా బైక్ మీద వెళ్తున్నాను అనమాట. అక్కడ పెడదాము. ఎవడో వచ్చి తీసుకెళ్ళాలి కదా బైక్ని. ఇంకా అక్కడ పెట్టాను. నేను ఇప్పుడు బైక్ని ఇట్లా రన్ చేసుకొని ముందుకు వస్తాను. ఇట్లా బైక్ ముందు రన్ చేసుకొని ముందుకు వస్తాను అనమాట. దీనికి అది లేదు, మనకు అన్ని బ్యాటరీ ప్రాబ్లమ్స్. అది లేదనమాట, ఇది మ్యాటరు. ఇంకా ఇట్లా మనం వీడియో తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, ఏ గోళ ఉండదు అనమాట. ఇంకా వెళ్తున్నాను అనమాట ఇంటికి. ఇంకెక్కడే ఉన్నాను. ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రేపు వీడియోలో కలుద్దాము. నేను కెమెరా ఎక్కడ చూడాలో నాకు ఇంకా అర్థం కాలేదు. కెమెరా ఎక్కడ కరెక్ట్గా చూస్తే మనకి అటు ఇటు బ్లింక్ చేయకుండా ఇంకా అనేది కొంచెం రీసెర్చ్ చేయాలన్నమాట. అది మ్యాటర్. మనం ఇంకా ఇంటికి వెళ్తున్నాను, ముందుగానే ఉంది, ఇంటికి వెళ్తున్నాను. ఇలాగ మన బైక్కి ఇలా కట్టానమాట. ఇలా కట్టేసి ఇంకా వెళ్తున్నాను. ఇలా మనం ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా మన ఇంట్లో ఇలా ఉంటే, ఇలాంటిది ఒకటి ఉంటే దీన్ని పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. బాగుంది కదా ఈ ఐడియా. మనం ఇంకా పిల్లలు కానీ ఎవరైనా ఉంటే దాంట్లో పెట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఇందాక ఇక్కడ చూపించే కదా క్రిస్టల్ శానిటరీ అదనమాట. ఇక్కడ ఇంకోటి అర్థమైంది ఏంటంటే, పేర్నమెట్ట అవతల పెట్రోల్ పంప్ ఉంది. మళ్ళీ పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందంటే అక్కడ రాధాకృష్ణ స్కూల్ ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. ఇంతకుముందు రాధాకృష్ణ స్కూలు, ఇప్పుడు అక్కడ ఏమీ ల్యాండ్ మార్క్ లేదనమాట. అక్కడ ఉంది. మొత్తం 3-4-5 కిలోమీటర్స్ మధ్యలో ఒక పెట్రోల్ పంప్ కూడా లేదు. ఇక్కడ పెట్రోల్ పంప్ క్లోజ్ చేశారు. ఇంకా పెట్రోల్ పంప్ అనేది లేదు మధ్యలో. కానీ అక్కడ పెట్రోల్ అయిపోయిందా? మన దాంట్లో ఉంది కదా, ఉంది. మధ్యలో అక్కడ పెట్రోల్ అయిపోయిందంటే అస్సామే.
ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఒంగోలులో ర్యాపిడో ఉంది, అండ్ ఇంకొక జుజ్జును యాప్ ఒకటి ఉంది. ర్యాపిడో అయితే ఉందన్నమాట. ర్యాపిడో నడుస్తుంది ఒంగోలులో. ర్యాపిడో వాళ్ళకు ఫోన్ చేసి పెట్రోల్ తెమ్మంటే వాళ్ళు తయారు, కానీ మన దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళు వెళ్ళి ఇంకా హెల్ప్ చేయమంటే చేస్తారు. కొంతమంది తెస్తారు, కొంతమంది అలా తయారనమాట. ఇంక ఇక్కడంతా చీకటిగా ఉంది, మామూలుగా మొత్తం చీకటిగా ఉందన్నమాట. ఇంకా అలా ఇదైతే టైట్ గానే కట్టాను, అదేం కింద పడదు నాకు తెలుసు. చాలా గట్టిగా కట్టాను, అటు కట్టాను ఇటు కట్టాను అనమాట. అదే మ్యాటర్. ఈరోజు ఇలా తీస్తున్నాను ఈ వీడియో. ఎప్పుడు ఎలా వీడియోస్ తీస్తామో ఏం చేస్తామో తెలియదు అనమాట. ఇక్కడ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాను నేను. బాగా దాహంగా ఉంది. ఎంత తాగినా ఎన్ని తాగినా కూడా గట్టిగా తేలట్లేదు. మనం మాట్లాడటం తక్కువ కదా, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ దాహం వేస్తుంది. అదనమాట. మన వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా లేకపోయినా కూడా ఫోన్లో అలా పెట్టుకొని అలా పెట్టండి. మనకి వాచ్ టైం కావాలన్నమాట. వాచ్ టైం ఉంటేనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అయింది. జనరేట్ అయితేనే మనం ఇలా వీడియోస్ తీసుకుంటా మన జీవనోపాధి మనం చేయగలం అనమాట. నేను రీసెంట్గా మోస్ట్లీ ఇన్స్పైర్డ్ బై ఉమా తెలుగు ట్రావెలర్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, ఉమా తెలుగు ట్రావెలర్ వీడియోస్ బాగా చూస్తూ ఉంటారు అనమాట. అతను ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉంటాడు కదా, బాగా ఇన్స్పైర్ అవుతాను. అలా వీడియోస్ తీసినప్పుడు మనం కూడా తిరగాలి అనిపించింది. నాకు కూడా బాగా అన్ని ఊళ్ళు తిరగాలి, అన్ని చోట్ల తిరగాలి అని ఉంటుంది అనమాట. కానీ డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అండ్ సంథింగ్ మనం ఎక్కడికి వెళ్ళలేకపోతే బాయిలో కప్పలా ఇక్కడే ఉన్నాం అనమాట. ఒంగోలులోనే పడున్నాము. తిరగాలి. కొంచెం ఇంకా లేట్ అయితే ఇంక మనం తిరగలేము. హెల్త్ కానీ దెబ్బతిందంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇప్పుడే తిరగాలి. తిరగాలంటే మనకి రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలంటే ఈ వీడియోస్ తీయాలి. అది మ్యాటర్.